హాయ్ ఎవ్రీవన్. ఏంటి బొమ్మలని చూస్తున్నారా? ఇది మన మోకాలండి. ఈ మోకాల్లో అందరికీ తెలిసినట్టు ఇది తొడ ఎముక, ఇది కాలి ఎముక, ఈ ముందుది మోకాలు చిప్ప. దీంట్లో ఈ బ్లూ కలర్‌దంతా కూడా కార్టిలేజ్ అంటే మృదులాస్థి. ఇది మన 2 బోన్స్‌కి మధ్యలో ఉండి స్మూత్‌గా మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, అరుగుదల అని అందరూ అంటూ ఉంటారు కదా! అసలు అరుగుదల అంటే ఈ బ్లూ లేయర్ పోయి ఇలా రెడ్‌గా పాడైపోవటం. ఈ అరుగుదల అనేది రకరకాల కారణాలతో వస్తూ ఉంటుంది. బరువు పెరగడం వల్ల కావచ్చు, ఎక్కువ వాడి అంటే కింద కూర్చొని లేవటం, దాని మీద విపరీతంగా పని చేయటం వల్ల కావచ్చు, లేదా ఎప్పుడైనా దెబ్బ తగిలి దాన్ని పట్టించుకోకపోవటం వల్ల కావచ్చు, లేదా వాళ్ళ కాలు వంకరగా ఉండి జన్యుపరంగా కూడా రావచ్చు. సో, ఇలా ఏ కారణం వల్లైనా సరే అరుగుదల అనేది వస్తే అది ఈ స్టేజ్‌ల గుండా వెళ్తుంది. అసలు ఆ స్టేజెస్ ఏంటి? అప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. మొదటి స్టేజ్‌లో మనందరికీ జనరల్‌గా మన ఇండియాలో అందరికీ కాళ్ళు తిన్నగా ఉంటుంది. కొంచెం బెండ్ అయ్యి ఉంటుంది. బెండ్ అయి ఉండడం వల్ల ఈ లోపల పక్క ఫస్ట్ పోతుందన్నమాట. అంటే చూసారా ఈ బ్లూ కలర్‌లో ఉన్నది ఈ రెడ్ కలర్‌లో పోయిందన్నమాట. అంటే మన కాలు ఇలా లోపల పక్క, బయట పక్క అనిందనుకోండి లోపల పక్క అరిగిపోయి ముందు అక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్‌లో ఎక్స్‌రేలో పెద్దగా చేంజెస్ కనపడవు. ఓన్లీ బాగా ఎక్కువ దూరం నడిచినా, కింద కూర్చొని లేచినా, మఠం వేసుకొని చాలా సేపు కూర్చొని లేచినా, లేదు ఎక్కువ పని చేసినా అప్పుడు మాత్రమే నొప్పొస్తుంది. ఇది ఎర్లియెస్ట్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. నెక్స్ట్ కొద్దిగా మోడరేట్‌గా వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఈ లోపల పక్క ఇంకొంచెం ఎక్స్‌ట్రాగా పోతుంది. దాంతో పాటు బయట పక్క కూడా పోతుంది. ఈ స్టేజ్ ఎక్స్‌రేలో కనపడడం స్టార్ట్ అవుతుంది. ఎక్స్‌రేలో కనపడి మోకాళ్ళ నుంచి శబ్దాలు రావటం, కొంచెం దూరం వెళ్ళినా నొప్పి రావటం, అలాగే కుర్చీ మించి లేస్తున్నా కూడా నొప్పిగా రావటం, అసలు ఇండియన్ కమోడ్ వాడలేకపోవటం ఇలాంటి సింప్టమ్స్ వస్తాయి. ఈ 2 స్టేజెస్‌లో మనం కొంచెం జాగ్రత్తలు తీసుకొని, కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే బరువు తగ్గడం, కింద కూర్చోవడం మానేయడం, లేదు మోకాల్లోకి ఇచ్చే ఇంజెక్షన్స్ పీఆర్‌పీ గాని, బీమాక్ గాని అలా ఇంజెక్షన్స్ చేయించుకోవడం, లేదా కాలు వంకరగా ఉన్న వాళ్ళు సరి చేయించుకోవడం, హెచ్‌టీఓ లాంటి ఆపరేషన్‌లు చేయించుకోవడం లాంటివి చేస్తే ఈ స్టేజెస్‌లోనే మనం దీన్ని స్లో డౌన్ చేయొచ్చు. ఇలా స్లో డౌన్ చేయకపోతే ఆర్ ఏజ్‌తో పాటు ఇంకా అడ్వాన్స్‌డ్ ఆస్టియోఆర్థరైటిస్ వస్తే అప్పుడు ఇలా మారిపోతుంది. అంటే పూర్తిగా కార్టిలేజ్ అంతా పోయి ఎక్స్‌ట్రాగా బోన్ ఫార్మ్ అవుతుంది. ఈ స్టేజ్‌లో కాళ్ళు పూర్తిగా వంకరగా మారిపోయి, వాళ్ళు ఇంట్లో కదలడం కూడా కష్టంగా ఉండి, జస్ట్ బాత్రూమ్‌కి వెళ్ళడం కూడా కష్టంగా ఉండి, ఆ స్టేజ్‌లో ఉంటారు. ఈ స్టేజ్‌లో మనం జాయింట్ రిప్లేస్‌మెంట్ అడ్వైస్ చేస్తాం. సో, ఈ స్టేజ్‌లో ఉన్నది ఈ స్టేజ్‌కి మారితే జాయింట్ రిప్లేస్‌మెంట్ చేస్తాం. బట్ మనం ఈ స్టేజ్‌లో గనక ఐడెంటిఫై చేస్తే, మనం పూర్తిగా మోకాళ్ళు అరగకుండా స్లో డౌన్ చేసి మోకాలు మార్పుని అవాయిడ్ చేయొచ్చు. థాంక్ యూ.